హలో ఫ్రెండ్స్, రైల్వే ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరి మీ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఇప్పుడు ప్రజెంట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయాన్ని లైవ్లో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. చూడండి, మీకు ఈ విధంగా ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటారు. అంటే మనకి మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ వచ్చింది, ఏ స్టేట్లో, ఏ సిటీలో, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏ షిఫ్ట్, ఏ టైం అని చెప్పి క్లియర్గా కనిపిస్తాయి. అయితే హాల్ టికెట్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. అయితే ఇది దిస్ ఈజ్ నాట్ కాల్ లెటర్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? అయితే దీన్ని మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే, అయితే ముందుగా ఇందులో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామా. చూడండి, ఇక్కడ దిస్ ఇంటిమేషన్ డస్ నాట్ పర్మిట్ యూ టు అపియర్ ఇన్ ఎగ్జామినేషన్ చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఇది జస్ట్ ఇంటిమేషన్ స్లిప్ మాత్రమే. ఇది పట్టుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు. ఇది కాల్ లెటర్ కాదు. ఓకేనా? హాల్ టికెట్ కాదు. మరలా మీకు మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు నుంచి మీరు డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే కమ్యూనిటీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, తర్వాత ఆధార్ అవైలబుల్ ఉందా లేదా అనేది మీరు అప్పుడు లింక్ చేశారా లేదండి, ఎస్ ఆర్ నో ఉంటుంది. మీ జెండర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ అని చూడండి. ఇక్కడ టెస్ట్ సిటీ విశాఖపట్నం. ఓకే, ఇతనికి ఎగ్జామ్ ఇక్కడ విశాఖపట్నంలో. ఏ స్టేటు? ఆంధ్రప్రదేశ్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు 26 నవంబర్ 2024, 26న ఎగ్జామ్. షిఫ్ట్ చూడండి, ఇక్కడ ఎన్నో షిఫ్ట్? ఫస్ట్ షిఫ్ట్. మనకి ఇక్కడ మొత్తం 3 షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. ఓకేనా? షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. షిఫ్ట్ 1 అనేది మనకి మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మొత్తం ఎగ్జామ్ మనకి ఎంతసేపు ఉంటుంది? 1 hour ఉంటుంది. ఓకేనా? 1 hour అంటే 9 to 10 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే సెకండ్ షిఫ్ట్ మనకి 12:30 నుంచి 13:30 వరకు, అంటే మధ్యాహ్నం 12:30 నుంచి 1 వరకు. థర్డ్ షిఫ్ట్ మనకి ఈవినింగ్ 4:30 నుంచి 5:30 వరకు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఎగ్జామ్ టైంకి హాఫ్ అన్ అవర్ ముందు గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. గేట్ క్లోజర్ టైం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలోపు మీరు వెళ్తే మాత్రమే మీకు ఎగ్జామ్కి అలౌ చేస్తారు. ఒకవేళ మీరు ఈ టైంకి వెళ్ళలేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు. ఓకేనా? అయితే కంగారుగా ఎప్పుడు కూడా వెళ్ళకండి. ఎందుకంటే చాలామంది ఇలా ఎగ్జామ్ టైంకి జస్ట్ లేట్ అయ్యి 1 minute లేట్ అయినా కూడా కొన్ని సెంటర్లో అలౌ చేయరు. సో ఎగ్జామ్ రాయలేకపోయారు. సో ఇలా మిస్ అయితే మరలా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే కోల్పోతారు. సో ఎగ్జామ్కి ఒక 2-3 hours ముందుగా వెళ్ళే ప్లాన్ అయితే చేయండి. లేదంటే ఒక రోజు ముందుగానే వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? దూరంగా ఉన్న వాళ్ళైతే. ఓకే, తర్వాత రిపోర్టింగ్ టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. రిపోర్టింగ్ టైం అంటే మీ గేట్ క్లోజర్ కంటే ముందు టైం. ఓకేనా? చూడండి, దానికంటే 1 గంట ముందు ఇచ్చారు. సో 9 గంటల ఎగ్జామ్ అయితే మీరు 7:30కే రిపోర్ట్ చేయండి అని చెప్పి చెబుతున్నారు. సో 7:30కే వెళ్ళిపోతే మీరు లోపల కూర్చొని చక్కగా మీరు లాగిన్ అవ్వడం అని, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం, మీ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవడం, మీ ఐడి వెరిఫై చేసి లోపల కూర్చోబెట్టి మీకు ఒక సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. ఓకేనా? ఈ విధంగా ఉండడం కోసం మీరు త్వరగా వెళ్తే బెటర్. 8:30కి వెళ్తే కంగారుగా ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్లో మీరు వెరిఫై చేయాలి, మీ ఐడి చూడాలి, తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. తర్వాత వాళ్ళన్నీ కూడా చెప్తారు. మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ రాసుంటే ఓకే, లేకపోతే మరలా అక్కడ మీరు కంగారు పడతారనమాట. ఓకేనా? అందుకే మాక్ టెస్ట్ అయితే మీరు ఒకసారైనా సరే ఆన్లైన్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ ఏమైనా బిట్స్ రాకపోతే ఏం చేయాలి, ఎలాంటి బిట్స్ ముందు ఆన్సర్ చేయాలన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకేనా? ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఇప్పుడు చెప్తే ఈ వీడియో కూడా మనకి లెంతీ అయిపోతుంది. ఓకేనా? మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ పెట్టుకుంటే మీరు టైం ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే చూసుకోండి, ఏ షిఫ్ట్కి వెళ్ళినా కూడా మీరు ఒక 2 hours ముందుగా వెళ్ళిపోతే బెటర్ అనమాట. 1.5 hour రిపోర్టింగ్ టైం నుంచి మీకు తీసుకోవడం జరుగుతుంది లోపలికి. గేట్ క్లోజర్ టైం అయిపోతే మాత్రం మీకు అలౌ చేయరు. మధ్యాహ్నం 12:30 ఎగ్జామ్ అంటే 12 గంటలకి గేట్ క్లోజ్. ఈవినింగ్ 4:30 అంటే 4 o'clockకి గేట్ క్లోజ్ అనమాట. ఓకేనా? 60 minutes అనేది ఎగ్జామ్ ఉంటుంది, 75 questions. ఓకే, తెలుసు కదా అందరికి కూడా. తర్వాత మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్రావెల్ చేయడానికి ఫ్రీగా టికెట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి అని డౌట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ దిస్ ఇంటిమేషన్ ఈజ్ ఆల్సో అన్ అథారిటీ టు బుక్ ద టికెట్ పర్ ట్రావెల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో ఇదే అథారిటీ యాక్చువల్గా అయితే ఇది అథారిటీ రైల్వే బోర్డు నెంబరు ఇది. దీని ప్రకారం మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రీగా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మనకి 26న ఎగ్జామ్ అయితే మనకి ఇక్కడ 23rd నుంచి 29th వరకు కూడా వీళ్ళు టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంది.
ఇక్కడ మీకు చూసినట్లయితే సేమ్ స్టేట్లో కనుక ఓకే ట్రావెల్ చేస్తే 7 రోజులు టైం ఇస్తున్నారు. అదర్ స్టేట్కి అయితే మీకు 10 డేస్ అయితే టైం అయితే ఇస్తున్నారనమాట ఈ ట్రావెల్ చేయడం కోసం. ఓకేనా, ఎందుకంటే జర్నీ చేయడానికి మనకి కరెక్ట్గా అవైలబిలిటీ ట్రైన్స్ ఉండాలి, అవి అవైలబిలిటీ సీట్స్ ఖాళీగా ఉండాలి కదా. సో ముందుగా చేరుకోవడానికి అవకాశం ఉండాలి, దూరంగా ఉంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే ఇక్కడ తెల్లారు నుంచి విశాఖపట్నం సేమ్ స్టేటు కదా. సో ఇది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అన్నమాట దగ్గరే. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలంటే బుక్ చేసుకొని అండ్ బ్యాక్ కూడా ఓకేనా, తెల్లారు టు విశాఖపట్నం అండ్ బ్యాక్కి వీళ్ళు బుక్ చేసుకోవచ్చు టికెట్. అయితే ఇది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఓకేనా. అందుకని ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి. దిస్ ఇంటిమేషన్ క్యాన్ బి డౌన్లోడెడ్ అండ్ ప్రింటెడ్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఓన్లీ. ఓకేనా, తర్వాత కాల్ లెటర్ అనేది 4 రోజుల ముందుగా వస్తుందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. తర్వాత ఆధార్ కార్డ్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి పట్టుకొని వెళ్ళమని చెప్తున్నారు ఐడి ప్రూఫ్ కోసం. ఓకే, అక్కడ బయోమెట్రిక్ చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఫ్రీగా టు అండ్ ఫ్రో మీరు ట్రావెల్ చేయడం కోసం ఇందులోని సెకండ్ క్లాస్ స్లీపర్లో రిజర్వేషన్ చేయించుకోవచ్చు. రిజర్వేషన్ ఛార్జెస్ ఆర్ నాట్ పేయబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు ఒరిజినల్ ఎస్సీ లేదా ఎస్టీ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది పట్టుకొని వెళ్ళాలి తప్పకుండా. జర్నీ చేసేటప్పుడు కూడా మీ వెనకే ఉండాలి. చూడండి, అట్ ద టైమ్ ఆఫ్ యాక్చువల్ జర్నీ ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ దిస్ అథారిటీ అండ్ ఒరిజినల్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఫ్రాడ్ అది చేయకండి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాగా చూడండి, సిగ్నేచర్ ఆఫ్ టీసీ విత్ డేట్ అవుట్వర్డ్ జర్నీ, అలాగే ఇక్కడ రిటర్న్ జర్నీ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్గా మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత ఒకవేళ ఖాళీ ఉంటే టీసీ డైరెక్ట్గా మీకు సీట్ అలాట్ చేసి ఇక్కడ సైన్ చేస్తారు. ఒకవేళ లేకపోతే అవ్వదు కదా. సో అందుకని మీరు ఇలా చేయకండి, డైరెక్ట్గా మీరు బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి, రైల్వే బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి మీరు అయితే టికెట్ బుక్ చేసుకోండి. ఇది పట్టుకొని వెళ్ళి దీంతో పాటుగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. చూడండి, ఇక్కడ మీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత ఈ యూనిక్ కోడ్, తర్వాత క్యూఆర్ కోడ్ని బట్టి వాళ్ళైతే మీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ని చూసి వెరిఫై చేసి వాళ్ళు బుక్ చేస్తారు. వాళ్ళే మీకు గైడ్ చేస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు అక్కడ వెళ్తే రిజర్వేషన్ ఫామ్ ఉంటుంది కదా, సేమ్ దాన్నే మీరు ఫిల్ చేసి దీంతో పాటుగా దాన్ని మీరు ఇస్తే వాళ్ళు చూసి టికెట్ అయితే బుక్ చేసేస్తారు. ఓకేనా, మీరు ప్లాన్ చేసుకోండి, కరెక్ట్గా వెళ్ళేలాగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. టికెట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ట్రైన్స్ ఖాళీ ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత తొందరగా వీలైతే మీరు చేయించుకోండి. ఓకే, ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే ఫ్రీ ట్రావెల్. ఓకేనా, ఇది ట్రావెల్ గురించి. అంటే మీకు పాస్ ఎలా వస్తుంది, మీరు ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎనీ అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ భువనేశ్వర్ కావచ్చు, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కావచ్చు, ఎనీ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. మీరు ఎక్కడ అప్లై చేసినా ఎనీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఫర్ CBT 1 ఉంటుంది. ఓకే, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఓకేనా, మీకు కావాలనుకుంటే డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఈ లింక్. ఓకే, మీరు చేసుకోవచ్చు. అలాగే మన వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఓకే, హాల్ టికెట్స్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది, ఇదే నెంబర్తో మీరు అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోతే rrbapply.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు మరలా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ మరలా వస్తాయన్నమాట. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే. ఓకేనా, మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేస్తే మీ మొబైల్కి డీటెయిల్స్ అయితే సెండ్ అవుతాయి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. మొబైల్ వ్యూలో అయితే మొబైల్లో మీరు ఒకవేళ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అన్నీ ఓపెన్ అవ్వు, ఒక ట్యాబే ఓపెన్ అవుతుంది. పక్కన ఆల్ అని కనిపిస్తుంది, ఆ ఆల్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది PDF రూపంలో. ఓకేనా, హాల్ టికెట్ అయినా సరే సేమ్ ఇక్కడ సేమ్ ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది సిటీ ఇంటిమేషన్ స్లిప్ ప్లేస్లో మీకు హాల్ టికెట్ అని. సో హాల్ టికెట్ ఇక్కడ కిందనేమో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, దాన్ని పట్టుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి. దాంతోపాటుగా మీ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకొని వెళ్ళండి తప్పకుండా, ఆధార్ కార్డు. ఓకేనా, పెన్ను, ఈ వైట్ పేపర్, రఫ్ పేపర్ అన్నీ కూడా మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏమి కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఐడి ప్రూఫ్ అలాగే హాల్ టికెట్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. అలాగే వీలైతే ఫొటోస్ కూడా పట్టుకొని వెళ్ళండి మీ వెనక. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం కంగారు పడద్దు. అలాగే ఎగ్జామ్ రోజు ఎక్కువగా చదవకండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే అప్పటివరకు ఆల్రెడీ మీరు ఎంత చదివి ఉన్నారో అది మీరు హ్యాపీగా కంగారు పడకుండా పెట్టగలిగితే చాలు. ఓకేనా, నెగిటివ్ మార్క్స్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోకండి.
మీకు మ్యాక్సిమం వచ్చినవి మాత్రమే పెడుతూ ఉండండి, రానివన్నీ కూడా స్కిప్ చేసేయండి. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ముందుగా మీకు వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోండి, రానివి వదిలేయండి. అలాగే ఇవి మీకు వచ్చు కానీ ఇది చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ లెంతీ ప్రాసెస్ అవుతుంది, 2-3 స్టెప్లు ఎక్కువ చేయాల్సి వస్తుంది, లేదా 2-3 సార్లు చేస్తే కానీ ఆన్సర్ రాదు అంటే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మాత్రం అలాంటివి స్టార్టింగ్లో చేయకండి, టైం వేస్ట్ అవుతుంది. దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆల్రెడీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఏంటనేది మీకు చెప్పాను ముందు వీడియోలో. సో అలా అక్కడ దాన్ని టిక్ పెట్టుకొని వెళ్ళిపోండి. లాస్ట్లో మొత్తం అన్నీ చదివేశాక మొత్తం 75 క్వశ్చన్స్ కూడా అయిపోయాక ఇంకా టైం మిగులుతుంది కదా, సో అప్పుడు మళ్ళీ ఈ మార్క్ ఫర్ రివ్యూ ఏవి పెట్టుకున్నారో అవి మీకు మెరూన్ కలర్లో కనిపిస్తాయి కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా ఆ బిట్స్ అన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట, టైం మిగిలితే. ఓకేనా? ఇందువల్ల మీరు ఫాస్ట్గా ఏవైతే ముందు ఫాస్ట్గా చేయగలరో, టైం వేస్ట్ అవ్వలేదో అలాంటివి మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఓకే. అలాగే మీ హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి, మీ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు 26 కదా ఇతనికి, సో 22 నుంచి ఇతనికైతే డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది హాల్ టికెట్స్. మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు నుంచి మాత్రమే ఆన్లైన్లో హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేయడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.